Let's see from question number 91 onwards. This data is regarding number of junior college students, graduates and postgraduate students only studying in colleges ABCD. The respective ratio between the total number of students studying in college ABCD, that is 3:5 ratio. 3:5 is to 2:5. So total 15 parts are there. In college A 40% of students. See, ఇక్కడ మనకి ప్రతి కాలేజీలో జూనియర్ స్టూడెంట్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. అయితే ఏబిసిడిలో ఉన్న స్టూడెంట్స్ కావాలి, నంబర్లో కావాలి అని అంటే ఎక్కడుందో నంబర్ చెక్ చేద్దాం. ఫస్ట్ కాలేజ్ ఏ గురించి, తర్వాత కాలేజ్ బి గురించి, సి గురించి, డి గురించి ఇచ్చారు. ఇందులో నంబర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ అలా చేసినట్లయితే మనం డైరెక్ట్ గా నంబర్స్ స్టార్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఫస్ట్ అంతా కంపారిజన్ వేసుకొని మళ్ళీ వాటన్నిటిని టేబుల్ చేంజ్ చేయాలి. సో దానికంటే ఫస్ట్ నంబర్ ఎక్కడుందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నంబర్ అనేది డి కాలేజ్ లో ఉంది, కాలేజ్ డి గురించి ఉంది. ఒకసారి కాలేజ్ డి గురించి మాట్లాడుకుందాం. నౌ వీ హ్యావ్ ఏ, బి, సి అండ్ దెన్ డి. ABCD, A, B, C, D. ఓకే, కాలేజ్ డి. ప్రతి కాలేజ్లో జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. కాలేజ్ డి గురించి మాట్లాడుతున్నాం. 35% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. 8/13 of the remaining students are junior college students and the rest is 1500 are PG students. PG students are 1500. Okay, right. Next. గ్రాడ్యుయేట్స్ అనేవారు 35% అని అన్నారు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 65% ఉంటుంది. ఆ 65లో 8/13 అనేవారు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్. మరి 5/13 ఆఫ్ ద రిమైనింగ్ ఎవరవుతారు? పీజీ కాలేజ్ స్టూడెంట్స్ అవుతారు. సో 8 out of 13 అంటే ఐ విల్ ట్రీట్ ఇట్ యాజ్ 8 parts out of 13 parts. అదర్వైజ్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ ఆల్సో. 35% అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 65%. 65% 1/13 అంటే ఎంత అవుతుంది? 5% అవుతుంది. 8/13 అంటే 8 into 5 40%. 65% 40% అనేవారు జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే రిమైనింగ్ 25% అనేవారు పీజీ కాలేజ్ స్టూడెంట్స్ అవుతారు. సో రిమైనింగ్ ఈస్ దిస్ వాల్యూ ఈస్ 25%. ఇఫ్ 25% ఈజ్ ఈక్వల్ టు 1500 members, then total is equal to 6000 only. In college D, total people are 6,000. Out of 6,000, you already know that 35% are graduates. 35% calculate chedam. That is 25% plus 10%. 25% already manaku telusu PG students. 10% ante 600. 1500 plus 600, that is equal to 2100. So far 3600 వచ్చింది. 6000 లో 3600 పోతే రిమైనింగ్ వాల్యూ 2400. 2400 are junior college students. Right. Now, let's see here. As you know, total ratio between colleges A, B, C, D are in the ratio 3:5:2:5. కాలేజ్ డి లోను కాలేజ్ బి లోను సేమ్ మెంబర్స్ ఉంటారు. అంటే ఇక్కడ 6000 ఉంటే కాలేజ్ బిలో కూడా 6000 ఉంటారు. అమ్మ ఒకసారి 5 parts అనేది 6000 అయినట్లయితే 1 part అనేది 1200 అవుతుంది. 3 parts అనేది 3600 అవుతుంది. సో కాలేజ్ ఏలో 3600 ఉన్నారు, కాలేజ్ సిలో 2 parts ఉన్నారు కాబట్టి దట్ ఈస్ 2400. రైట్. నౌ కాలేజ్ ఏ 40% ఆఫ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్. 40% ఆఫ్ దిస్ నంబర్. 10% అంటే 360. 40% కావాలంటే డబుల్ అండ్ దెన్ డబుల్. 360 double 720. 720 double 1440. So 1440 people are junior college students. Out of the remaining, respective ratio between number of graduates and postgraduates is 5:4. 3600 లో 1440 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ విల్ బి 2160. నౌ 2160 ఈస్ డివైడెడ్ ఇంటూ 9 parts where 5 parts belongs to graduates and 4 parts belongs to PG graduates. So 1 part is equal to divided by 9. 9 తో డివైడ్ చేస్తే ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. 9 2 times 18 and then we have 36, 4 times and then 0. 5 parts కావాలి కాబట్టి 5 into 240, that is taking 10 times and making it half, that is 1200. 1200 belongs to graduates
అండ్ 4 parts కావాలి అంటే 240 డబుల్ చేస్తాం. 240 double 480, 480 double 960. So 960 are PG students. College A is over. Next comes to college B. 2/5 అంటే 40% of the students are junior college. 40% of this number, that is equal to 2400. 2400 belongs to junior college. Out of the remaining, ratio between graduates and postgraduates is 5:3. Okay, now 6000 లో 2400 పోతే remaining is 3600. Out of that 3600, total divided into 8 parts. One part is equal to divided by 8. 8 4 times 32, you still have 40. 8 5 times and then 0. 5 parts అనేవారు గ్రాడ్యుయేట్స్ అని అన్నారు. 5 parts అంటే దీన్ని 5 తో మల్టిప్లై చేయాలి. 10 తో మల్టిప్లై చేసి హాఫ్ చేద్దాం. 10 తో మల్టిప్లై చేస్తే 4500. హాఫ్ ఆఫ్ దట్ నంబర్ is 2250. అండ్ దెన్ 3 parts క్యాలిక్యులేట్ చేయాలి పీజీస్ కి. 3 parts అంటే ఇంటూ 3, 400 3 times 1200, 50 3 times 150, total 1350. Total 1350. College B also over. Next comes college C. 50% of total number of students are junior college students. 50% of 2400, which is equal to 1200. Out of the remaining అంటే 1200 ఉంటుంది. 5/8 are graduates. 5/8 1200 లో 1/8 క్యాలిక్యులేట్ చేసి తర్వాత 5 తో మల్టిప్లై చేద్దాం. 1/8 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 150. 5 times అంటే 750. 750 are graduates. Remaining will be 450. 450 are postgraduates. So we have total data. Now let's come to question. What is the difference between total number of PG students in college AB together and that in college CD together? PG students ante last lodi difference calculate cheyamanar. 1350 and then 960. 900 1300, when you add these two both, you'll get 2200. 60 plus 50 110, that is 2310. 2310. And then other number is sum of these two numbers, which is equal to 1950. 1950. ఈ రెండు numbers కి difference కావాలి. So instead of subtracting 1950, we will subtract 2000 and we will add 50 later. 2000 subtract చేస్తే 310 ఉంటుంది, 50 add చేస్తే 360. 360, that is our first option. What is the respective ratio between total number of graduate students in college A and total number of graduate students in college B? Ratio between graduates from college E and B. 1200 ki 20 to 50 ki ratio adigaru. 0 0 cancel. You still have 120 and then 225. Cancellation with 5 now. 5 toti cheyochu and then even with 3 multiple also. So 120 ni 225 ni 3 toti divide cheyochu, 5 toti divide cheyochu kabatti 15 తో divide చేద్దాం. 15 8 times here, 15 15 times here. కాబట్టి రేషియో అనేది 8:15 అవుతుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. 8:15, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. What is the average of total number of junior college students in college ABC together? ఈ మూడు నంబర్స్ కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. Let us start with first thousands places. 1000 plus 2000, 3000 plus 1000, 4000. Thousands places over. Next hundreds. 400, 400, 800 plus 200, that is one more 1000. That is total so far we have 5000, 5000 and then 40. 5040. 5040. Average annar kabatti divided by 3. 3 ones, 20 remainder, 6 times, 8 times 0. So 1680, fifth option answer. Number of graduate students in college D are what percentage more than number of graduates from college C? So C లో graduates తో కంపేర్ చేస్తే D లో graduates what percentage more అని అన్నారు. అది మన క్వశ్చన్. 750 కి 2100 కి ఉన్న డిఫరెన్స్ కావాలి. 750 కి 250 యాడ్ చేస్తే 1000 అవుతుంది. 1000 నుంచి 2100 కి వెళ్ళాలి అని అంటే 1100 ఉంది. కాబట్టి 250 plus 1100, that is equal to 1350. 1350 calculate as a percentage with respect to 750. Percentage into 100. Now
200% of denominator is equal to 1500, that is 2 times of this number. దీనిలో నుంచి 1350 రావాలి అని అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 150 సబ్ట్రాక్ట్ చేయాలి. 1500 అనేది 200% అయినట్లయితే 150 అనేది 20% అవుతుంది. జీరోనే కదా డిఫరెన్స్ ఈ రెండింటికి, కాబట్టి ఇక్కడ కూడా జీరో డిఫరెన్స్ వస్తుంది. 200 మైనస్ 20%, ఆన్సర్ 180%. 180% is our answer. That is our fifth option. Fifth option is 180. Next, what percentage of total number of students in college D are junior college students? Okay, junior college students college D లో ఎంత పర్సెంటేజ్ అని అన్నాం? 6000 లో 2400 అనేది ఎంత పర్సెంటేజ్? 6000 లో 10% అంటే 600, డబుల్ అంటే 20%, that is 1200, మళ్ళీ డబుల్ అంటే 40%, that is 2400. So final answer 40%. Next, AB started a business with initial investments in the ratio 18:7. After 4 months from the start of the business, A invested 2000 more and B invested 7000 more. At the end of the year, if the profit was distributed among them in the respective ratio 2:1, what was the total initial investment with which A and B started the business? Ante 18 parts and then 7 parts. Total 25 parts. Value anta calculate cheyali. Okay. Now, 4 months తర్వాత వారిద్దరూ ఏ అనే అతను 2000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్, బి అనే అతను 7000 ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఓకే, సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ 18 పార్ట్స్ ఏదైతే ఉందో అది ఎంటైర్ 1 year ఉంది. కానీ 4 months తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ ఏదైతే ఉందో దానికంటే ఎక్స్ట్రాగా ఏ అనే అతను 2000 ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఏ ఇన్వెస్టెడ్ 18 parts, A invested 18 parts for entire 1 year period, but after 4 months he invested 2000 extra. So 2000 extra అనేది ఎన్ని మంత్స్ ఉంటుంది? రిమైనింగ్ 8 months ఉంటుంది. కాబట్టి దాన్ని 2000 is there for 8 months. And then B started with 7 parts investment, that is also going to be there for 12 months. But after that B invested 7000 rupees extra and that will be there for remaining 8 months. Now this is profit sharing ratio, which is equal to 2:1. Now for simplification, in numerator we have 2, right hand side numerator, left hand side numerator also we have 2. Let us take 2 common. Here you'll have 9 multiple, here you have 1000 multiple. Okay, now when you go for cross multiplication, this numerator into 1 and right hand side also you have 1, this value will be go to this value denominator, left hand side denominator will be going to right hand side. Now that is 9 parts into 12, 9 into 12, that is 108 parts, plus 1000 into 8, that is equal to 8000, which is equal to 7 into 12, that is equal to 84 parts, plus 7 into 8, which is 56,000. Now 84 parts will come to left hand side, that will become 24 parts is equal to, when 8000 goes to the other side, that becomes 48,000. If 24 parts is equal to 48,000, your question is to identify total initial investment of both A and B, that is 18 parts plus 5 parts, 18 parts plus 7 parts, which is equal to 25 parts. That is equal to how much? 24 2 times and then 3 zeros, 25 2 times and then 3 zeros. 50,000 answer. So 50,000 is our answer, which is our third option. Next, a project requires 12 women to complete it in 16 days. 12 women started working and after few days from the start of the business, 4 women left. So initial గా 12 women start చేశారు, కొన్ని డేస్ వర్క్ చేశారు, ఎన్ని డేస్ చెప్పలేదు. కానీ తర్వాత 4 women వెళ్ళిపోయారు. అంటే 12 women లో 4 women వెళ్ళిపోతే there will be only 8 women. If the remaining project was completed in 18 days, అంటే 8 women 18 days వర్క్ చేశారు. In how many days the whole project was completed? ఆల్రెడీ మీకు 18 days అనేది తెలుసు. 4 women వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 18 days చేశారు. 4 women వెళ్ళక ముందు అంటే ఇనీషియల్ గా ఉన్నటువంటి 12 women ఎన్ని డేస్ వర్క్ చేశారు అనేది మనకు కావాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ జరిగిన వర్క్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం.
4 ఉమెన్ వెళ్ళిపోతే 8 ఉమెన్ ఉన్నారు, వాళ్ళు 18 డేస్ వర్క్ చేశారు. ఇది ఆల్రెడీ వాళ్ళు చేసిన వర్క్. ఇది 12 ఉమెన్ ఎన్ని డేస్ లో వర్క్ చేస్తారో ఈక్వల్ గా చూద్దాం. That will be equal to 12 women can do the same work in how many days? Let's calculate. 4 2 times, 4 3 times, 3 6 times. 2 into 6 12 days. So ante 12 women 12 days లో చేసే వర్క్ రిమైనింగ్ వర్క్ గా ట్రీట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ 12 ఉమెన్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు వర్క్ చేశారో తెలియదు, తర్వాత కొంత రిమైనింగ్ వర్క్ ఉంది. ఆ రిమైనింగ్ వర్కే ఇది. ఇది 12 ఉమెన్ తో కంపేర్ చేస్తే ఎన్ని డేస్ కి ఈక్వల్ క్యాలిక్యులేట్ చేసాం. దట్ కమ్స్ టు 12 డేస్. సో 12 ఉమెన్ టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలి అని అంటే 16 డేస్ పడుతుంది. కానీ 4 ఉమెన్ వెళ్ళిపోయిన తర్వాత అది 12 ఉమెన్ 12 డేస్ వర్క్ కి ఈక్వల్. అంటే ఇంకా ఎన్ని డేస్ వర్క్ ఉంది? 4 డేస్ వర్క్ ఉంది. కాబట్టి ఇనీషియల్ గా 12 ఉమెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని డేస్ వర్క్ చేసినట్లు? 12 డేస్ ఆల్రెడీ వర్క్ అయిపోయింది కాబట్టి 4 డేస్ ఉంది. ఆ 4 డేస్ వర్క్ ఇనీషియల్ గా జరిగింది. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్ అంటే 4 డేస్ ఇనిషియలీ దే డిడ్, and at the end they completed 18 days. So total answer that is equal to 22 days, which is our first option. Next, two equal circles are drawn in a square such a way that side of the square forms the diameter of the each circle. If the remaining area of the square is 42 square centimeters, how much will the diameter of the circle measure? Right. Okay. Square తీసుకుందాము. Square లో 2 circles form చేశారు, equal circles, such that the side of the square becomes diameter of the circle. So here there is one circle and here there is another circle. Okay. Now ఈ రిమైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ఏరియా అనేది 42 స్క్వేర్ సెంటీమీటర్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మీనింగ్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ స్టార్ట్ విత్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ యాజ్ 2x, then for circle radius becomes x only. Radius becomes x. Now area of the square is equal to area of the half circle, semicircle here and semicircle here. Sum of these two will give you one full circle area, that is equal to pi r square. Pi r square I will treat it as 22/7 into r square, that is x square, plus remaining area is already given as 42 plus 42 is there, and this is what the total area of the square, whose side is 2x. Side 2x గా ఉంటే square area 2x whole square అవుతుంది, that is equal to 4x square. Now take x values to one side, 22/7 x square will go to the other side, then 42 is equal to 4x square minus 22/7 x square. 7 into 4 28, 28x square minus 22x square, that is equal to 6x square divided by 7. 6 how many times? 7 times. So x square is equal to 7 square, then x is equal to 7. But what is your question? Your question is to identify diameter of the circle. If radius is equal to x, then diameter is equal to 2x, then 2x is equal to how much? 14. 2x becomes 14. Second option answer. Next, a vessel containing 100 liters of mixture of milk and water in the respective ratio 22:3. 40 liters of this mixture is taken out from the vessel and 4.8 liters of each pure milk and pure water is added to the mixture. By what percentage is the quantity of water in the final mixture less than, underline this, less than the quantity of milk? Okay. Now, initial గా 100 liters ఉన్నాయండి, దానిలో 40 liters క్వాంటిటీ తీసేశారు, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60 liters. ఆ 60 liters లో కూడా మిల్క్ అండ్ వాటర్ షుడ్ బి ఇన్ ద రేషియో 22:3, అంటే 25 పార్ట్స్ ఉండాలి. 22:3ని మనం పర్సంటేజ్ కాన్సెప్ట్ లో మాట్లాడినట్లయితే ఇట్ హ్యాస్ టు బి 88% అండ్ దెన్ 12%. ఇనిషియల్లీ 100 liters ఉన్నాయి, 100 liters లో 88% అండ్ 12% ఉంటుంది. 40 liters క్వాంటిటీ తీసేశారు, తీసేసిన క్వాంటిటీ 40 liters లో కూడా మిల్క్ అండ్ వాటర్ షుడ్ బి ఇన్ ద సేమ్ రేషియో, అండ్ రిమైనింగ్ 60 liters లో కూడా మిల్క్ అండ్ వాటర్ షుడ్ బి ఇన్ ద సేమ్ రేషియో. రిమైనింగ్ ఎంత అనుకున్నాం? 60 liters. ఈ 60 liters లో ఎంత మిల్క్ ఉంటుంది, ఎంత వాటర్ ఉంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. గెట్ ద వాల్యూ ఆఫ్ 12%. 10% అంటే 6.
1% అంటే 0.6, 2% అంటే 1.2, 6 plus 1.2, 7.2. Okay, now 7.2 is subtracted from 60, then remaining is 52.8 liters. This much milk is there and this much water is there. Now 4.8 liters of pure milk and pure water is added. 4.8 liters of pure milk as well as pure water is added. Now, how much is the total quantity? 52 plus 4, 56. 0.8, that is 1.6. Total 57.6 liters of milk we have, and then 12 liters of water we have. Now, what is your question? Do remember, water is what percentage less than milk? Water is how much? 12. How much less than milk అని అన్నారు? ఇది మనల్ని అడిగిన క్వశ్చన్. So we can write it as 45.6 less than 57.6% into 100. Now when you look at options are very close to 70%, 75% and then 80%. So let us get 75% value. We'll try to get that. 75%, that is equal to half of the denominator and again half of it. Half of the denominator ante enta avutundi? 28.8. Again half ante enta avutundi? 14.4. Ante mottam enta avutundi? 43.2. 43.2 అనేది 75%. న్యూమరేటర్ లో మనకి 45.6 ఉంది, అంటే అక్కడున్న వాల్యూకి ఇంకా ఎంత యాడ్ చేయాలి? 2.4 యాడ్ చేయాలి. నౌ లెట్స్ సీ. 1%, 10% అంటే 5.76, 5% అంటే 2.88 అవుతుంది. 2.88 కంటే దగ్గరగా ఉంది కానీ తక్కువ ఉంది. సో ఆన్సర్ అనేది అప్రాక్సిమేట్లీ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ 4% బికాస్ 1% ఈజ్ 0.576. 2% అంటే దీనికి డబుల్ అవుతుంది. 4% అంటే మళ్ళీ డబుల్ అవుతుంది. అక్కడ మనకున్న నెంబర్ 2.4. సో దిస్ వాల్యూ ఈస్ అప్రాక్సిమేట్ 4%. లుక్ ఎట్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్ షుడ్ బి approximate to 79. How many options are there? 2 options are there. It can be either 79 1/6 or 78 1/2. Out of these two, ఈ రెండిట్లో ఏదో మనకు కావాలి. ఓకే, ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేషన్కి వెళ్ళినట్లయితే 1% అంటే 0.576. 4 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తే 4% వస్తుంది. 500 4 టైమ్స్ అంటే 2000, దట్ బికమ్స్ 2.76. 4 టైమ్స్ కావాలి. 76 డబల్ 152, 152 డబల్ 304. సో 2.304 అవుతుంది. కానీ మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఎంత ఉంది? 2.4 ఉంది, అంటే 4% వాల్యూ కంటే ఎక్కువే ఉంది. కాబట్టి ఆన్సర్ 4% కంటే ఎక్కువ ఉండాలి. 75 ప్లస్ 4% అంటే 79. 79 కంటే ఎక్కువ ఉండాలి. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, the average score of a class is 80. In an exam was 43. Average score of the students who had passed is 52. Average score of the students who had failed is 16. How many failed the examination? Right. So total we have 80 students whose total class average marks is equal to 43. Those who are passed, average mark is given as 52, and those who are failed, average mark is given as 16. Now when we add both, then we will get total class average, which is equal to 43. Now let's go for allegation here. Difference between these two numbers, which is equal to 27. Difference between these two numbers, that is equal to 9. Now the ratio between 27 and then 9 is equal to 3:1. So total how many parts we have? 4 parts. 4 parts is equal to 80 students. 1 part is equal to 20 students. Your question is to identify failed students. Failed students are 1 part. We already got 1 part as 20. If your question is about those who pass the exam, that is 3 parts. If 1 part is 20, then 3 parts will be 60. Answers become 60. If at all, if your question is about number of pass candidates. Failures adigaru kabatti 20, that is our second option. X age 3 years ago was 3 times the present age of Y. 3 years back, X age, X, Y, Z. 3 years back, X age was thrice that of Y age. So Y age అనేది Y అనుకున్నట్లయితే 3 years back 3 times ఉంటుంది. That was 3Y. At present, Z is twice the age of Y. At present age.
అమ్మ 3 years బ్యాక్ y వాల్యూ y అయినట్లయితే పర్సెంటేజ్ ఎంత అవుతుంది? ఒక 3 years యాడ్ చేయాలి. నెక్స్ట్ z ఏజ్ పర్సెంటేజ్ ఎంత అని చెప్తున్నారు? ట్వైస్ ద ఏజ్ ఆఫ్ y. ట్వైస్ ద ఏజ్ ఆఫ్ y అంటే 2y ప్లస్ 6 అవుతుంది. నెక్స్ట్ ఆల్సో z ఈస్ 12 years యంగర్ దెన్ x. వాట్ ఈస్ z పర్సెంటేజ్? ఓకే, z పర్సెంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. యూ ఆల్సో హ్యావ్ కంపారిజన్ బిట్వీన్ x ఏజ్ అండ్ దెన్ z ఏజ్. కాబట్టి x పర్సెంటేజ్ కావాలి అని అంటే 3y అనేది 3 years బ్యాక్, పర్సెంటేజ్ కావాలి అని అంటే 3y ప్లస్ 3. ఇక్కడ x ఏజ్ z ఏజ్ కంపారిజన్ ఇచ్చే z ఈజ్ 12 years యంగర్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. x ఏజ్ లో నుంచి 12 years సబ్ట్రాక్ట్ చేసినట్లయితే దట్ విల్ బి ఈక్వల్ టు z ఏజ్. z ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 6. 2y goes to the other side. Left hand side, this value plus 3 minus 12 is minus 9. Minus 9 goes to the other side. 6 plus 9, that is equal to 15. What is that value? Y age. Y is equal to 15. Again question enti, what is z percentage? Z percentage enta 2y plus 6. 2y plus 6 calculate cheyali. If y is equal to 15, 2y is equal to 30. 30 plus 6, that is equal to 36. What happened? X age 3 years ago was thrice the percentage of, sorry, we are mistaken. X, Y, Z, condition missed. 3 years back and then present. If percentage of Y is Y, X age 3 years back was thrice the percentage of Y. 3 years back, X age was 3 times of it. Now percentage of X is equal to 3y plus 3 అవుతుంది. And then Z age is twice that of Y age. Z age is twice that of Y age. Now Z age is 12 years younger to X. That means 3y plus 3 minus 12 is equal to 2y. From this, Y is equal to 9. And your question is about percentage of Z. That is equal to 2y. 2y is equal to 18. 18 years, third option answer. Right. This condition was, we started with the different condition. 3 years back x age అనేది percentage of y తోటి కంపేర్ చేశారు. percentage of y ని y అనుకున్నాం కాబట్టి 3 years back x age అనేది 3y అవుతుంది. ఇందాక మనం y age కూడా 3 years back తోటి స్టార్ట్ చేసాం. దట్ వాజ్ అవర్ మిస్టేక్. ఐ డిడ్ నాట్ సీ దిస్ percentage of y అనేది ఇందాక చూడలేదు నేను. రైట్. 1 or 2, the interest received on a sum of money when invested in scheme A is equal to the interest received on the same sum of money when invested for 2 years in scheme B. Okay. Scheme A offers simple interest and scheme B offers compound interest. Both the schemes offer same rate of interest. If the numerical value of number of years for which the sum is invested in scheme A is same as the numerical value of the rate of interest offered by the same scheme. What is the rate of interest offered by A? Okay. Now, condition ఏం చెప్పారు అసలు? Both the schemes offer same rate of interest. Interest obtained in scheme A is equal to interest obtained in scheme B. In both schemes, we have invested same principal. Let's see 100%, 100%. Scheme B offers compound interest for 2 years. Scheme B 2 years అని చెప్పారు, compound interest అన్నారు. If the rate of interest is x%, compound interest obtained from scheme B is equal to x% plus x% plus x square by 100%. X square by 100%. This is compound interest obtained for 2 years in scheme B at the rate of x% per annum. Relative percentage వేసాం. Now, in scheme A, we just know that it offers only simple interest. Rate of interest ఎంత అంటే in scheme B and scheme A, both the rate of interest are equal. That is x% only. And at the same time, you have one more value. Numerical value of the number of years for which sum invested in scheme A is same as numerical value of the rate of interest. So rate of interest అనేది x% అని అనుకున్నాం కాబట్టి స్కీమ్ ఏలో ఎన్ని ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేస్తున్నాము? x ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేస్తున్నాం. 1 year కి x% అంటే x% అవుతుంది. 2 years కి x% అంటే 2 years కి 2x% అవుతుంది. అదే 3 years అంటే 3x%, 10 years అంటే 10x%.
x years ante x into x%, that is x square percentage. That is equal to x square percentage. Now let us take this value x square by 100% to the left side. X square percentage minus x square by 100 percentage, that will be equal to 99 by 100 into x square percentage. That value is equal to 2x percentage, x% plus x%, that is 2x percentage, right? Now square and then percentage both gets cancelled. Now 99x by 100 is equal to 2. From this x is equal to percentage already cancel, x and then square gets cancelled. 100 goes to the other side, that becomes 2 into 100, 200 by 99. 99 how many times? 2 times. Still you have 2 remainder, that will be 2 by 99. 2 by 99 percentage, that's it. 2 by 99 percentage, fifth option answer. A trader sells an item to a retailer at 20% discount but charges 10% on the discounted price for delivering and packaging. The retailer sells it for 2046 more, thereby earning a profit of 25%. At what price had the trader marked the item? Okay, now ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు ట్రేడర్, ఇంకొకరు రీటైలర్. రీటైలర్ ట్రేడర్ దగ్గర పర్చేజ్ చేస్తున్నారు, తర్వాత రీటైలర్ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఎంత కమ్మారు? 2046 మోర్ కమ్మారు. ఈ మోర్ అనే వర్డ్ ఇంపార్టెంట్. దేర్ బై అండ్ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో కొన్న దానికంటే అతను 2046 ఎక్స్ట్రాగా అమ్ముతున్నాడు కాబట్టి ఈ 2046 అనేది అతనికి ప్రాఫిట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ హిస్ కాస్ట్ ప్రైస్. అసలు అతని కాస్ట్ ప్రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఒరిజినల్ గా మార్కెట్ ప్రైస్ అనేది 100% అని అనుకుందాం. 20% డిస్కౌంట్ వచ్చింది కాబట్టి 80% అవుతుంది. కానీ ఈ 80% మీద ట్రేడర్ ఈస్ ఛార్జింగ్ 10% ఛార్జెస్. 10% యాడ్ చేయాలి. 10% అంటే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 80 plus 8, 88. Now retailer is going to pay 88%. Retailer purchased item at the price of 88%, on which he is getting 25% profit. దీని మీద 25% profit అంటే ఎంత? 22%. And that value is equal to 2046. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? At what price had the trader marked the item? Trader marked the item at what percentage? 100%. 100% ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. Now 11 2 times, 11 once, 8 times, and then 6 times. Again 2, 93 times. If 1% is equal to 93, 100% is equal to 9300. 9300 is our third option. ఇది మార్కెట్ ప్రైస్, డిస్కౌంటెడ్ ప్రైస్. డిస్కౌంటెడ్ ప్రైస్ మీద 10% మళ్ళీ చార్జెస్ వేశారు, ప్యాకింగ్ అండ్ దెన్ ట్రాన్స్పోర్టేషన్. సో రీటైలర్ పేస్ 88%, on which he is getting 25% profit, that is equal to 22%. When is he getting 22% profit? When he sells the item 2046 rupees more. కొన్నదానికంటే 2046 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా మొత్తం కూడా అతనికి ప్రాఫిట్. పర్సంటేజ్ లో 22, రూపీస్ లో 2046. 100% is equal to how much? 9300, third option. Next, the respective ratio between monthly salaries of Rene and Som is 5:3. Out of her monthly salary, Rene gives 1/8 as rent, 1/5 to her mother, 30% as her education loan, and keeps 25% aside for miscellaneous expenses. The remaining 5,000 she keeps as saving. What is Som's monthly salary? Okay, Som monthly salary ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. బేసిక్ ఫస్ట్ చెక్ ఏంటంటే 3 parts అనేది 3 multiple అవ్వాలి. All the options are 3 multiple. So we have to solve it. Now ఇక్కడ రేనే సాలరీ 5 parts ఉంది. ఈ 5 parts లో 1/8, 1/5, 30%, 25%, ఇలా కొన్ని ఫ్రాక్షన్ లో చెప్పారు, కొన్ని పర్సంటేజ్ లో చెప్పారు. కాబట్టి what we will try to do is we will try to convert all the values in terms of percentage. 1/8 అంటే ఎంత పర్సెంట్?
12.5%. And then 1/5 అంటే ఎంత percent? 20%. So for 32.5% over 32.5 plus 30, 62.5, 62.5 plus 25, 62.5 plus 25, that is 87.5, and the remaining is 12.5. 12.5 is remaining, which is equal to 5,000. 12.5% అంటే fractional part లో 1/8. 1/8 of rainy salary. Rainy salary ఎన్ని parts ఉంది? 5 parts ఉంది. 1/8 of 5 parts is equal to 5,000. That is what remaining money. ఇక్కడ 5,000 times gets cancelled. From this, 1 part is equal to 8 into 1,000, 8,000. Your question is to identify SOM monthly salary. SOM monthly salary is 3 parts. 3 parts is equal to 1 part is 8,000. 8,000 into 3, that is equal to 24,000. 24,000 is our final answer, which is third option. Next, man takes 2.2 times as long to row the distance upstream as to row the same distance downstream. 2.2 times long. Long refers time. సో దేనిలో ఎక్కువ టైం పడుతుంది? అప్ స్ట్రీమ్ లో ఎక్కువ టైం పడుతుంది. దేంతో కంపేర్ చేస్తే డౌన్ స్ట్రీమ్ లో. 2.2 అని అన్నారు. ఇక్కడ మనకి టైం రేషియో 2.2 టైమ్స్ దట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. ఇది డౌన్ స్ట్రీమ్ 1 పార్ట్ అనుకుంటే ఇది 2.2 అవుతుంది. నౌ టు ఎలిమినేట్ డెసిమల్ వీఆర్ మల్టిప్లైయింగ్ ఇట్ విత్ 10, ఆర్ యూ కెన్ మల్టిప్లై ఇట్ విత్ 5 ఆల్సో. 10 తో మల్టిప్లై చేస్తే 20 to 10 అవుతుంది. ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 2 తో మల్టిప్లై చేస్తే ఇది 11 అవుతుంది, ఇది 5 అవుతుంది. అదర్వైజ్ యూ డైరెక్ట్లీ మల్టిప్లై ఇట్ విత్ 5. 2.2 5 times in the sense that is equal to 11 and then 5. Now if time ratio is 11:5, speed ratio becomes 5:11, inverse ratio kabatti. Speed and then time both are inversely proportional. If he can row 55 kilometers downstream in 2.5 hours, what is the speed of the boat in still water? Okay, right. Now downstream speed is equal to 11 parts, upstream speed is equal to 5 parts. Man speed kavali ante downstream plus upstream by 2, that is 16 parts by 2, that is 8 parts. 8 parts is equal to how much? Idi manam calculate cheyali. Now when you look at this, downstream calculate cheyalante now there are two ways. Now one way, first way, speed is equal to distance by time. Distance is equal to 55 kilometers traveled in 2.5 hours. 2.5 can be written as 5 by 2. 2 1 by 2, 5 by 2. Denominator in denominator comes to numerator, that is equal to 2. That value is 5. 11 times 11 into 2, 22. ఇది ఒక వే. అదర్ వే ఏంటంటే 2.5 hours లో 55 kilometers నేను డబుల్ చేస్తా టైంని. టైం 2.5 hours డబుల్ చేస్తే ఏమవుతుంది? 5 hours వస్తుంది. మళ్ళీ 5 hours ని 5 hours లో ఎన్ని కిలోమీటర్స్ చెక్ చేద్దాం. 2.5 hours లో 55 అయితే డబుల్ చేస్తే 5 hours, ఇక్కడ డబుల్ చేస్తే 110. 5 hours లో 110 అంటే 1 hour కి ఎంత? 110 by 5, which is 22 direct. Otherwise 2.5 hours కి 55, 5 hours కి 110, 10 hours కి 220. 10 hours కి 220 అంటే 1 hour కావాలంటే 0 తీసేయటమే, that is 22. Anyway, 11 parts is equal to 22 kilometer per hour. Man speed in still water is 8 parts. 8 into 2, 16. 16 kilometer per hour is our boat speed in still water. Boat speed in still water, which is our fourth option. Next we have table. Let's see this. Right. Month revenue data of magazine Z during 5 months. March, April, May, June, July. This is gross revenue, amount allocated for commission, amount allocated for discount and offer, and then net revenue. Okay. వీటికి రిలేషన్ తెలియాలి. ఒకసారి చూడండి, నెట్ రెవెన్యూ అంటే ఏంటో. గ్రాస్ రెవెన్యూ మైనస్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ సి అని ఉంది. సి అంటే కమిషన్. సి అంటే కమిషన్. రైట్ దట్ పాయింట్. గ్రాస్ రెవెన్యూ మైనస్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ కమిషన్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్. ఇది అంటే ఏప్రిల్ మంత్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 3,20,000 అనేది గ్రాస్ రెవెన్యూ. దీనిలో నుంచి కమిషన్ 28,000, డిస్కౌంట్ 16,000, టోటల్ 44,000.
గ్రాస్ రెవెన్యూలో నుంచి 44,000 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి నెట్ రెవెన్యూ వస్తుంది. ఇది మనకి ఇచ్చిన డేటా. Few values are missing in the table. Okay, that's fine. Let's start questions. Amount allocated for commission in March is what percentage less than amount allocated for commission in month of July? March and then July. Commission గురించి. Commission అంటే ఇది. March and then July. What percentage less అని అంటున్నారు. 40,000 తో కంపేర్ చేస్తే 31,200 ఎంత లెస్ ఉంది? 8,800. 8,800 is what percentage less than 40,000? Percentage into 100. 4 zeros cancel. 88 by 4, that is equal to 22. 22 percentage less. Fourth option answer. In July, if 40% of gross revenue of the magazine was collected from the advertisement, what was the amount of gross revenue collected from advertisement in that particular month? Okay, 40% gross revenue అనేది అడ్వర్టైజ్మెంట్ నుంచి కలెక్ట్ చేసినట్లయితే అసలు ఆ కలెక్షన్ 40% అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చింది ఎంత అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? గ్రాస్ రెవెన్యూ తెలియాలి. ఏ మంత్ కి? జూలై మంత్ కి. జూలై మంత్ లో గ్రాస్ రెవెన్యూ కావాలి. గ్రాస్ రెవెన్యూ కావాలి. మీకు గ్రాస్ రెవెన్యూ ఎలా వస్తుంది? మీకు ఇక్కడ ఇచ్చిన నెట్ రెవెన్యూ అనేది గ్రాస్ రెవెన్యూ మైనస్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ డిస్కౌంట్. ఇక్కడ గ్రాస్ రెవెన్యూ రావాలంటే ఈ మైనస్ ఉన్న వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. అంటే ఈ మూడు వాల్యూస్ ని గనక యాడ్ చేసినట్లయితే కమిషన్, డిస్కౌంట్ అండ్ నెట్ రెవెన్యూ, ఈ మూడు యాడ్ చేసినట్లయితే మీకు గ్రాస్ రెవెన్యూ వస్తుంది. నౌ లెట్స్ సీ. ఇక్కడ 28,000 దీనికి యాడ్ చేద్దాం. 3,02,000. 2,000 కి 28,000 యాడ్ చేస్తే 30,000. 30,000 ప్లస్ 40,000 70,000. ఆల్రెడీ ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి? 3 lakh. కాబట్టి 3,70,000 ఈజ్ అవర్ గ్రాస్ రెవెన్యూ. అవుట్ ఆఫ్ దిస్ amount collected through advertisement is 40% only. Let us calculate how much is 40%. How do we get 40%? 10% double and then double. 10% is equal to 37,000. 37,000 is 10%. 40% కావాలంటే double and then double. 37 double 74. 74 double 148. So that is 148,000. 1,48,000 is our final answer. 1,48,000, that is our fifth option. Next, in March, if net revenue of magazine was 85% of gross revenue, what was amount allocated for discount and offer in the month of March? Gross revenue లో net revenue అనేది 85% అన్నాం. అమ్మ దీనిలో నెట్ రెవెన్యూ 85% అయినట్లయితే గనక కమిషన్ అండ్ డిస్కౌంట్ బోత్ టుగెదర్ షుడ్ బి ఈక్వల్ టు వాట్ పర్సెంటేజ్? 15%. లెట్ us calculate 15%. 10% is equal to 36,000. 5% is equal to 18,000. 36,000 plus 18,000, which is 54,000. This 54,000 is combination of commission and discount, where commission itself is 31,200, and to calculate discount from this total we have to subtract 31,200. So answer should end with 800 for sure. Look at and observe how many options are ending with 800. How many options are ending with 800? There is only one, so I don't want to calculate and I can answer directly 22,800. Fourth option is our final answer. Next, in May, the respective ratio of amount allocated for commission and amount allocated for discount and offers was 4:3. In the month of May, what was gross revenue of magazine in the month of May? ఒకసారి మే డేటాకి వెళ్దాం. మేలో గ్రాస్ రెవెన్యూ కావాలి. గ్రాస్ రెవెన్యూ కావాలి అని అంటే వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ 3 వాల్యూస్. అయితే ఇక్కడ మనకి కమిషన్ మిస్ అయింది. కమిషన్ గురించి మనకి ఇక్కడ ఒక కంపారిజన్ ఇచ్చారు. ఏమన్నారు? Commission and amount allocated for discounts both are in the ratio 4:3. So 3 parts అనేది discounts అయితే commission అనేది 4 parts అవుతుంది. So 3 parts is equal to 36,000 they said. Now separately I don't want to calculate how much is commission here. ఎందుకంటే కమిషన్ వచ్చిన తర్వాత దాన్ని 36,000 ని మళ్ళీ 3,36,000 ని మొత్తాన్ని యాడ్ చేయాలి. దాని బదులు మనకి
4 plus 3, 7 parts. When you calculate 7 parts, that will give you the total combination of commission as well as discount. సో దానికి లాస్ట్ లో మనకున్న నెట్ రెవెన్యూ 3,36,000 యాడ్ చేస్తే సరిపోతుంది. నౌ 3 హౌ మెనీ టైమ్స్? 12 times. 7 into 12 అంటే 84. So 84,000 is combination of commission as well as discount offer. Now to that we have to add net revenue, that is equal to 3,36,000. దీనికి 3,36,000 యాడ్ చేసినట్లయితే 84,000 plus 36,000, that is equal to 1,20,000. 1,20,000 plus 3 lakh, that is equal to 4,20,000. That is our gross revenue in the month of May. 4,20,000 is our final answer, which is third option. Next, what is the difference between net revenue of the magazine in April and its gross revenue in June? April lo net revenue kavali. April lo net revenue ela vastundi? 3,20,000 లో నుంచి ఈ రెండు తీసేయాలి. Sum of these two numbers is equal to 44,000. Now from 3,20,000, if you can subtract 44,000, అమ్మ 3 lakh కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 20,000 ఉంది. ఫస్ట్ 20,000 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇంకా 24,000 సబ్ట్రాక్ట్ చేయాలి. 3 lakh లో 24,000 పోయినట్లయితే కనుక we will get 2,76,000. This is net revenue in the month of April. And then ఇంకొకటి ఏమడిగారు? గ్రాస్ రెవెన్యూ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. గ్రాస్ రెవెన్యూ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఇది కావాలి. రైట్, నౌ 3,30,000 plus 30,000, that is 3,60,000. 3,60,000 plus 42,000, that is equal to 4,02,000. 4,02,000. Now for these two numbers, what is that we need to calculate? Look at your question. ఏం అడిగారు? సమ్ అడిగారా, డిఫరెన్స్ అడిగారా? We were asked to calculate difference. Right, now ఇది 3 lakh కంటే ఎంత తక్కువ ఉంది? This number is 24,000 less than 3 lakh. This number is 1,02,000 more than 3 lakh. So difference into sum of these two numbers, that is equal to 1,26,000. That is our final answer. 1,26,000, third option, final answer. Next, so these are number series questions. Usually gaane unnai. It can be easily done, no doubt about it. Right, look at this. This is something else again. What is this? Data related to number of calories burned by 2A and B on treadmill during 5 days. Okay, calories burn, health aspect. Monday, Tuesday, Wednesday, Thursday, and then Friday. 5 days kunayi, 2 members unnaru. Okay, A is denoted by diamond and B is denoted by square value. Okay, don't try to form the table. We will directly use values because values are already represented. వాల్యూస్ లేకపోతే టేబుల్ వేయాలా వద్దా అనేది ఆలోచించుకునే వాళ్ళం. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టేబుల్ వేయడానికి వీల్లేదు, డైరెక్ట్ గానే తీసుకోవచ్చు నంబర్స్. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ బై ఏబి టుగెదర్ ఆన్ వెన్స్డే అండ్ దాట్ బై సేమ్ ఇండివిజువల్స్ టుగెదర్ ఆన్ ట్యూస్డే? వెన్స్డే కి ట్యూస్డే కి కావాలి. Wednesday we have 125 and then 90, that is equal to 215 divided by Tuesday that is 100 plus 185, that is equal to 285. Both are 5 multiples. 5 4 times and then 3 times, 5 times and then 7 times. 43 by 57. 43 by 57. 43 by 57. Fifth option answer. If the average number of calories burned by B on Thursday, Friday, Sunday value is not there, but that is also mentioned here. If average is 125, if average for 3 days is 125, then sum is equal to 375. Next, what was the number of calories burned by B on Sunday? Sunday enta kavali anannam. So 375 lo nunchi manam ఏ days తీసేయాలి? Thursday and then Friday. For which person? B. For B, Thursday and then Friday. B value, Thursday and Friday. B value ante square value 135, 145. Together it is equal to 280. So from this, if you subtract 280, answer is 95 calories. So on Sunday he burned
95 calories, which is fourth option. If the number of calories burned by AB increased by 10% and 20% from Friday to Saturday, what was the total number of calories burned by them together on Saturday? A. Diamond value. Diamond value Friday entundi 180. Ade B entundi 145. Okay. 180 and then 145. Okay. Now A value increased by 10%. 10% of 180 into 18. And then B value increased by 20%. 10% ante 14 and a half, 20% ante 29. Now we are asked to calculate sum of all these values. Let's go and verify options first. Okay. Last digit verification. 8 plus 9, that is 17. 17 plus 5, 22. 22 plus 0, 22 again. Answer should end with 2. How many options are ending with 2? There is only one option. 372 is our final answer. We are just verifying the last digit. Otherwise, we have to add all the values. What was the total number of calories burned by A on Tuesday, Wednesday, and then Thursday together? Total number of calories burned by A, Tuesday, Wednesday, Thursday. Tuesday, Wednesday, Thursday. A, diamond. Come on. Now, 185, 90, 160. Sum of all these values we need to know. Now, to make this round figure, we need 15. 15 add చేస్తే ఇది 200 అవుతుంది. 40 add చేస్తే ఇది 200 అవుతుంది. 15 plus 40 అంటే 15 plus 40 అంటే 55. 55 కాకుండా ఇక్కడ ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉన్నాయి? 35 ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది 200 అయింది, ఇది 200 అయింది, ఇక్కడ 35 ఉంది. కాబట్టి 435 is our final answer. 435, third option. Number of calories burned by B increased by what percentage from Monday to Thursday? B, Monday to Thursday. B, Monday. This one, Thursday, 135. If 75 becomes 135, increased by how much? 60. 60 increase with respect to 75% into 100. Now, I'll just go for difference between numerator and denominator. Difference between numerator and denominator is equal to 15. So I can say numerator is 15 less. With respect to 75, 15 is what percentage? 20%. So we can say two things. Number one, numerator is 15 less, we can say. And at the same time, we can also say numerator is 20% less. If it is 20% less, what percentage becomes? 80%. 80% is our final answer. Right. 80% is our final answer. Look at your options. Fifth option answer. Next. Right, quadratic equations. I'm leaving these questions for you, but observe, do we have any free question or not? Yes, 121 free question. Both the values C are negative. One free question. This is also free question. We have to calculate. We need to calculate. Out of 5, there are 2 free questions. Next. Distribution of laptops, both Dell and then Lenovo, by 5 stores. Total Dell and Lenovo we have 4,500, and here it is about Dell laptops, that is 2,400. Percentage segregation is given. Right. Okay. What is the difference between number of laptops sold by Q and the total number of Lenovo laptops sold by R and S together? Okay. మనకి Lenovo కావాలి అని అంటే Dell Lenovo together minus Dell ఇది మనకు కావాల్సింది. ఓకే. డిఫరెన్స్ అడిగారు దేనికి? నంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ సోల్డ్ బై స్టోర్ క్యూ. స్టోర్ క్యూ ఎంత పర్సెంట్? 23%. 23% of which number? 4,500. First let's calculate this. Dell and Lenovo together 23% కావాలి. 10% అంటే 450. 20% అంటే 900. 3% కావాలి. 1% అంటే 45. 1% అంటే 45. Now 3% కావాలంటే 45 3 times, that is equal to 135, that is equal to 1035. But before calculation, let me just go and verify options. We are done with the answer actually. 99 is our final answer. I'll tell you at the end what is the logic. Now, and then Lenovo laptop sold by R, S together. R and S together. Total laptops sold are 46%.
of this number. How do we get 46 percentage? If you can treat it as 45 into 46. 45 into 46. Now you can treat it as 45 into 46. 45 square plus 45. 45 square plus 45, that is 2025 plus 45, that is equal to 2070. So 2070 minus Dell Laptops. Dell Laptops from R and S together. R and S together. That is 39% of this number. 39% కావాలి అంటే ఎలా వస్తుంది? 40% minus 1%, 10% అంటే 240, 20% అంటే 480, 40% అంటే 480 double 960. 960 లో నుంచి 1% subtract చేయాలి. That is 24. Now when you subtract 24, it becomes 936. So Dell Laptops are 936. Now look at this. From this we have to subtract 936. Okay. 70 minus 36, that is equal to 34. 20 minus 9, that is equal to 11. So difference between these two numbers, this is what we need to calculate. So difference between these two numbers and 1134 minus 1035, answer 99. Now without calculation, how did we get that? Let me tell you the logic. Okay. So meeku data ardhamaindi. Data enti? Q value total Lenovo and Dell laptops lo nundi Lenovo laptops R and S ni subtract cheyali. Lenovo laptops ela vastayi? Total Dell and Lenovo together minus Dell. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇది 4500, 1% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 45. 45 is 3 multiple. ఇక్కడ 1% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 24. 24 కూడా 3 multiple. కాబట్టి మీరు ఏ కంపెనీదైనా సరే బోత్ డెల్ అండ్ లెనోవో క్యాలిక్యులేట్ చేస్తే 3 multiple వస్తుంది. ప్రతి కంపెనీకి డెల్ ల్యాప్టాప్స్ కూడా 3 multiple ఉంటుంది. ఇప్పుడు లెనోవో కావాలి అని అంటే టోటల్ మైనస్ డెల్ అనుకున్నాం, అంటే 3 multiple మైనస్ 3 multiple అనుకున్నాం. సో ఫైనల్ గా వచ్చేది కూడా 3 multiple. కాబట్టి కంక్లూజన్ ఏంటంటే ప్రతి కంపెనీకి డెల్ ల్యాప్టాప్ అయినా లెనోవో ల్యాప్టాప్ అయినా టోటల్ ల్యాప్టాప్స్ అయినా ప్రతిదీ కూడా 3 multiple ఉంటుంది. మిమ్మల్ని డిఫరెన్స్ అడిగారు, డిఫరెన్స్ ఆఫ్ 3 multiple మైనస్ 3 multiple కూడా ఆన్సర్ 3 multiple ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటే 3 multiple ఉంది, 99 ఫైనల్ ఆన్సర్ డన్. చేయకుండా ఆన్సర్ పెట్టిన పద్ధతి అది. నెక్స్ట్ 127, నంబర్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్ సోల్డ్ బై స్టోర్ డి store T is what percentage more than number of Lenovo laptops sold by store P? Okay. Now simplification ఈజీగా చేయటం కోసం మనం ఎలా తీసుకుందామంటేనమ్మా, ఇక్కడ 2 zeros ని ఇక్కడ 2 zeros ని క్యాన్సిల్ చేద్దాం. పర్సంటేజ్ అన్నారు కాబట్టి. ఓకే, ఇది ప్రతి క్వశ్చన్ కి యూజ్ అవుతుంది. 45 ఉంది, 24 ఉంది. 3 how many times అవుతుంది? 15 times అవుతుంది. 3 how many times అవుతుంది? 8 times అవుతుంది. కాబట్టి టోటల్ డెల్ అండ్ లెనోవో ల్యాప్టాప్స్ 15 parts అని అనుకుందాం. డెల్ ల్యాప్టాప్స్ అనేది 8 parts అని అనుకుందాం. 15 parts and then 8 parts. ఒరిజినల్ నంబర్ వాడకుండా వీఆర్ యూజింగ్ సింప్లిఫైడ్ ఫార్మ్. 15 parts and then 8 parts. రైట్. నౌ లెట్స్ సీ. డెల్ ల్యాప్టాప్ సోల్డ్ బై టీ. టీ ఎంత పర్సెంట్ ఉంది? 21. 21% ఆఫ్ హౌ మెనీ పార్ట్స్? 8 parts. ఓకే. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దెన్? మోర్ దెన్ అన్నారు కాబట్టి అది మన తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. మోర్ దెన్ వాట్? లెనోవో ల్యాప్టాప్ సోల్డ్ బై స్టోర్ పి. ఓకే, డెల్ అనేది 21 into 8 parts ఉంది. లెనోవో కావాలి అని అంటే టోటల్ మైనస్ డెల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఏ స్టోర్ కి? స్టోర్ పి కి. స్టోర్ పి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 16. కాబట్టి 16 into 15 parts minus P, here we have 15%. 15% calculated on how many parts? 8 parts. Right. Here we have 15 multiple, here also we have 15 multiple. When you take 15 common, that will be 16 minus 8, that is 8. 15 8 times ante 120. Here we have 120 parts. ఇక్కడ ఎంత ఉంది? 168 parts ఉంది. అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ పర్సంటేజ్ మోర్? 168 is how much more than 120? 48 parts more. With respect to which number? 120 parts. PP gets cancelled. Percentage into 100. 10% of denominator is 12. 12 into which number gives you 48? 4 times. So 10% into 4 times ante 40% answer.
Direct look at your 40%, third option answer. Next, what is a central angle? Stop. Central angle అన్నప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? 9 మల్టిపుల్. 9 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈజ్ హియర్ ఫస్ట్ ఆప్షన్ 9 మల్టిపుల్? నో. సెకండ్ ఆప్షన్? నో. థర్డ్ ఆప్షన్? నో. ఫోర్త్ ఆప్షన్? yes, maybe your answer. Fifth option? no. There is only one 9 multiple. Fourth option, direct final answer. Next, what is the average number of Dell laptops sold by PRS? PRS. ఓకే, ఇక్కడ 3 మల్టిప్లికేషన్ వెళ్ళకూడదు, ఎందుకంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అప్పుడు డినామినేటర్లో ఏమొస్తుంది? 3 వస్తుంది. సో న్యూమరేటర్లో ఉన్న ప్రతి నెంబరు 3 మల్టిపులే. ఆ 3 మల్టిపుల్ కామన్ తీయొచ్చు. డినామినేటర్లో యావరేజ్ అంటున్నాం కాబట్టి 3, ఈ 3 గెట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ వచ్చే నెంబరు షూర్ గా 3 మల్టిపులే ఉంటుందా అని మనం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి డోంట్ వెరిఫై 3 మల్టిప్లికేషన్ రూల్ వెన్ ఇట్ ఈస్ అబౌట్ యావరేజ్. ఫర్ పిఆర్ఎస్, పిఆర్ఎస్ పర్సంటేజ్ లో చూద్దాం. డెల్ అన్నారు కాబట్టి పిఆర్ఎస్ 15 ప్లస్ 30 45, 45 ప్లస్ 9 45 ప్లస్ 9 54, యావరేజ్ అన్నారు కాబట్టి by 3 percentage. 1% of this number ఎంత? 24. Right. 3 how many times? 8 times. Last digit verify చేద్దాం. 4 into 8, answer ends with 2. Your answer should end with 2. How many options are there? There is only one. 432 is our final answer using last digit verification. Next, number of Dell laptops sold by Q is approximately what percentage of number of laptops sold by R? Right. పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇందాక మనం రేషియో కాన్సెప్ట్ తీసుకున్నాం. ఆ రేషియో కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఇది 15 పార్ట్స్, ఇది 8 పార్ట్స్. డెల్ ల్యాప్టాప్ సోల్డ్ బై క్యూ. క్యూ ఎంత పర్సెంట్ ఉంది? 25. 25 into 8 parts. What percentage of number of laptops sold by R? R లో ఏం తీసుకోవాలి? బోత్ డెల్ అండ్ లెనోవో. R ఎంత పర్సెంట్ ఉంది? 35%. 35% of which number? 15 parts. Percentage into 100. First of all, PP gets cancelled. 5 3 times, 5 5 times. So numerator we have 40 divided by 35 3 times ante 105. Percentage into 100. Now ikkada denominator lo 100 ఉన్నట్లయితే 40 అనేది 100 మీద 40% అని చెప్పొచ్చు. డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి 40 అనేది 105 తో కంపేర్ చేస్తే 40% కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా క్యాలిక్యులేట్ చేద్దాం. 10% అంటే 10.5, 20% అంటే 21, 41% అంటే 42. సో 40% అనేది 42 కి ఈక్వల్ అయింది. మన న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ 40 కాబట్టి ఆన్సర్ షుడ్ బి డెఫినెట్లీ లెస్ దెన్ 40%, బట్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు 40%. లుక్ ఎట్ యువర్ ఆప్షన్స్. 40కి దగ్గరగా ఉండాలి కానీ తక్కువ ఉండాలి. 38% ఫైనల్ ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. Next, now this is table data related section process of employees for a job in 5 cities. Okay, number of candidates who appeared aptitude test, who qualified, and then who finally selected in interview job. Okay, next, in city C, number of candidates who were finally selected in interview for job was what percentage less than those who could not qualify in the aptitude test? Who were finally selected for interview. ఓకే, సిలో ఫైనల్ గా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 40%. ఈ 40% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? హూ క్వాలిఫైడ్ టెస్ట్ మీద క్వాలిఫై చేయాలి. 40% ఆఫ్ 90 ఎంత అవుతుంది? 10%, 4 times. 10% అంటే 9, 9 4 times 36. 36 is what percentage of which number? Those who could not qualify in the aptitude test. 330 మెంబర్స్ అప్లై చేస్తే అపియర్ అయితే వారిలో 90 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. మరి క్వాలిఫై అవ్వని వారు ఎంతమంది? 240 మెంబర్స్. 240 మెంబర్స్. పర్సంటేజ్ అడిగారు. 10% ఆఫ్ డినామినేటర్ అంటే 24. 24 లో హాఫ్ అంటే 12. మొత్తం కలిపితే 36. దట్ ఈస్ వాట్ అవర్ న్యూమరేటర్. దిస్ ఈస్ 10%, దిస్ ఈస్ 5%. సో టోటల్ ఆన్సర్ 10 plus 5, 15%. What percentage less than another? Right. If it is 15%, what percent less it becomes? 85%. మనకు ఆన్సర్ 15% వచ్చారు అని అంటే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నారు? 85% తక్కువ ఉన్నారు.
Otherwise, you have to take difference between these two numbers again. 204 by 240 into 100 calculate చేయాలి. మనం యూజువల్ గా 36 అనేది ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసాం? దే ఆర్ 15%. దెన్ వాట్ పర్సెంటేజ్ లెస్? 85% లెస్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. In city E, 40% of female candidates and 30% of male candidates who appeared for the test could qualify. What is the number of female candidates who appeared for aptitude test from city E? %40 of female candidates and 30% of male candidates who appeared for aptitude test could qualify the exam. What is the number of female candidates who appeared for the aptitude test? Right. Okay, female candidates ఎంతమంది అని అడుగుతున్నారు. Right. One thing, you can go for equation method or reverse method also. Let's see. Female 40%, male లో 30% aptitude test లో క్వాలిఫై అయ్యారు. యాక్చువల్గా 335లో బోత్ మేల్ అండ్ దెన్ ఫీమేల్ బోత్ ఆర్ దేర్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫీమేల్ ఎంతమంది అని అన్నారు. విల్ యూజ్ రివర్స్ మెథడ్. అసలు ఫీమేల్ లేరు అని అనుకుందాం. ఫీమేల్ లేరు అని అంటే మొత్తం ఎవరవుతారు? మేల్. మేల్లో ఎంత పర్సెంట్ క్వాలిఫై అయ్యారు? 30%. ఇఫ్ ఆల్ ఆర్ మేల్, 30% ఆఫ్ దిస్ నెంబర్. 10% అంటే ఎంత? 33.5. 30% అంటే ఇంటూ 3. 33 3 times 99. 0.5 3 times 1.5, total 100.5. సో ఇక్కడ ఇచ్చిన క్వాలిఫైడ్ పీపుల్ నెంబర్ 112, బట్ మనకు వచ్చింది 100.5. మనకి ఎంత తక్కువ వచ్చింది? 11.5 తక్కువ వచ్చింది. ఈ 11.5 ఎందుకు తక్కువ వచ్చింది? ఎందుకు తక్కువ వచ్చింది అని అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ ఫీమేల్, అవుట్ ఆఫ్ విచ్ వీఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ 40%, బట్ వీ కన్వర్టెడ్ దెమ్ టు మేల్ and now we are calculating 30%. 40% ని 30% గా ట్రీట్ చేశాము అంటే ఎంత పర్సెంటేజ్ తగ్గించాము? 10%. 10% ఆఫ్ ఫీమేల్ తగ్గటం వల్ల మనకి 11.5 తక్కువ వచ్చింది. టోటల్ ఫీమేల్ అడిగారు కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 115. 115, that is our second option. We are using reverse method. You can even use allegation also and then equation also or answer to question also. Many ways are possible. It's up to you. In city B, the percentage of appeared candidates were finally selected in interview for job. What percentage of appeared candidates were finally selected for interview job? City B లో. City B లో ఇక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 35%. 35% దేని మీద? 120 మీద. 120 మీద 35% క్యాలిక్యులేట్ చేద్దాం. యూ కెన్ క్యాలిక్యులేట్ 35% as 25% plus 10%. 25% అంటే half and half, that is equal to 30, plus 10%, that is equal to 12. 30 plus 12, 42. Now we have to calculate 42 as a percentage with respect to appeared candidates. Appeared candidates are 300% into 100. 2 zeros cancel. 42 by 3 in the sense, that is equal to 14%. That is equal to 14%. 14%, that is our fourth option. What is the difference between number of candidates finally selected in interview for job in city A and city D? Difference between candidates finally got selected in interview for A and D. A and D. A లో 30% qualified for job. 30% of 160, that is equal to 48 members. And then for D, that is 28% of 250, or 250% of 28, 25% of 250, 25% of 280. A percent of B anna, B percent of A anna okate. We are supposed to calculate 28% of 250. I am trying to calculate 250% of 28, or 25% of, I'll take 0 to here. So 25% of 280, that is half and half. Half of this number 140, again half 70. Now your question is to identify difference between 70 and then 48, that is equal to 22. 22 members is the difference in candidates who qualified for interview job. Third option answer. In city B, 40% male candidates who appeared for aptitude test could qualify if the respective ratio of qualified male and then female candidates is 7:8. What is the number of female candidates who appeared for the aptitude test? Right.
Now, 40% of male who appeared aptitude test could qualify if the respective ratio of qualified male and then female is 7:8. Okay. From which city? City B. Now in city B we have total 300 people. Out of 300, if male are X, female are 100%, that is 300 minus X. 300 minus X. Out of male, 40% qualified. So 40% of X, which is equal to 7 parts. Now total qualified people are 7 and then 8, total 15 parts we have. 15 parts is equal to 120, then 1 part is equal to 120 divided by 15, that is equal to 8. Then 7 parts is equal to 7 into 8. 7 into 8, which is equal to 56. If 40% is equal to 56, 100% of male is equal to how much? That will be equal to 140. See, out of 300, if 140 are male, then female are 160. So female count is 160. That is our second option. Next. 136 onwards. Look at this. These are data sufficiency. Data sufficiency. What is the speed of the river? Speed of the river in the sense, stream speed is equal to how much? Speed of the boat in still water is equal to 12.5. So from the first information, we can calculate how much is man speed. Second one, the total time taken by the boat to travel from point A to B and then again coming back to the starting point A is equal to 450 minutes. So total time 450 minutes ఇచ్చారు. అంటే onward journey x distance divided by downstream and then return journey x kilometers divided by upstream is equal to 450 minutes. Minutes converts to hours, that is equal to by 60. Downstream, upstream ante m plus s, m minus s. So x value distance ento తెలియదు, man speed తెలియదు, stream speed తెలియదు. 3 variables తెలియవు. కాబట్టి 2 alone is not sufficient to answer the question. Now can you answer using 1 and 2 both? Here you already know man speed. ఇంకా తెలియంది ఏముంది? Distance. x ఎంతో తెలియదు అండ్ దెన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతో కూడా తెలియదు. మన క్వశ్చనే స్ట్రీమ్ స్పీడ్ కావాలి అంటే మనకి ఇంకా ఏం కావాలి? డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ప్లేసెస్ కావాలి. డూ వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ప్లేసెస్? దట్ ఈస్ నాట్ దేర్. హెన్స్ ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్ యూజింగ్ both information. Which option is that? Fifth option. Data in both statements 1 and 2 together are not sufficient to answer the question. Next. The market price of the table. The market price of the table is 200 more than its cost price. Cost price ento teliste market price 200 add cheste vastundi. 1 alone is not sufficient. Next, second one. The cost price of the table is 1200. When a discount of 20% is offered, the loss incurred is 62/3%. Okay. Now, discount 20% ఇచ్చారు అంటే మనం ఎంత కమ్మాలి? 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్ కమ్మాలి. 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏమైంది? 62/3% లాస్ వచ్చింది. ఈ లాస్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి you already know your cost price is 1200. You can definitely calculate how much is 62/3% on it. So 80% of market price is equal to something, that value you can calculate. Your question is to identify market price, that is equal to 100% of market price. When you know 80% of market price is something, can't we calculate 100% of market price? Definitely we can calculate. So only 2 alone is sufficient to answer the question, but not 1 alone. Fourth option answer. Data in statement 2 alone are sufficient to answer the question, while data in statement 1 alone not sufficient to answer the question. Next. In how many days A alone can finish the piece of work? B is 50% more efficient than A. Now, if A efficiency was treated as 100%, B efficiency becomes 150%. B and C together can finish the piece of work in 84/7 days. BC can do it in 84/7 days. Okay. Now, here you don't have information regarding C. Hence,
Answer cannot be done using statement 1 alone. Next, second statement. AC together can finish the same piece of work in 11 1/4 days. You don't have comparison among A efficiency and then C efficiency. కాబట్టి దీని నుంచి ఆన్సర్ రాదు. ఫస్ట్ దేనిలో B and C కాకుండా A and B together can do it in 8 4/7 అని ఉన్నట్లయితే, because you know efficiency comparison between A and B and the time taken by AB together to complete the work, 1 alone is sufficient to answer the question. కానీ అక్కడ A and B కాదు ఇచ్చింది, B and C కి ఇచ్చారు. 1 alone is not sufficient. 2లో ఏమి ఇచ్చారు? A and C గురించి ఇచ్చారు. ప్రజెంట్ ఫస్ట్ దానిలోను సెకండ్ దానిలోను మనకి C తోనే ఇష్యూ, కాబట్టి 2 alone is also not sufficient to answer the question. Can we get answer using 1 and 2 both? Yes, we will try to see that. As the efficiencies of A and B are in the ratio 2:3, time taken by A and B will be in the ratio 3:2. I will take it as 3x and then 2x. Time taken by C alone to complete the work is C. Now here, ఇక్కడ ఏమి ఇచ్చారు? BC together can do the work in 8 4/7 days. 8 4/7 days అంటే 60/7. 1 day work is equal to 7/60. ఈ 7/60 ఎవరెవరి వర్క్? 1 day work of B and 1 day work of C. 1 day work of B అంటే 1/2x and 1 day work of C అంటే 1/C. That is equal to this much. Now, A and C together can finish the same piece of work in 11 1/4. 11 1/4 అంటే 45/4. Then 1 hour work is equal to 4/45. ఈ 4/45 లో ఎవరెవరి ఉంటాయి? A 1 day work and then C 1 day work. 1 day work of A is equal to 1/3x. 1 day work of C is equal to 1/C. Now from this, if you start taking difference here, plus C minus C gets cancelled. 1/2x minus 1/3x is equal to 7/60 minus 4/45. If you solve this equation, there is only one variable x. When you know x value, you can calculate time taken by A to complete the work, at the same time B to complete the work also. So what is your answer? Both statements are together necessary to answer the question. Both statement 1 and 2 are necessary to answer the question. Next, what is the B share out of total annual profit earned by A and B together? AB invested 9,600, 7,200 respectively, and both A and B invested for equal period of time. Equal period of time annar kabatti profit sharing ratio is equal to their investment ratio. 2 zeros cancel. 12 96/72 both can be cancelled by 12 definitely. 12 8 times here, 12 6 times here. 12 8 times, 6 times. Again 4:3. Now their profit sharing ratio for A and B is equal to 4:3. But you need to answer the question in terms of rupees. B share enta calculate cheyali, rupees lo kavali. B is getting 3 parts, A is getting 4 parts. But how much is 3 parts value? We cannot answer the question using 1 alone. Next, second statement says difference between profits earned by A and B is equal to 640. Only 2 statement is not sufficient. ఎందుకంటే B కి A కి కంపారిజన్ లేదు, డిఫరెన్స్ మాత్రమే 640 అన్నారు, B కి ఎంతో తెలియదు, కాబట్టి 2 alone is also not sufficient. When you combine both 1 and 2, difference of their share is equal to 1 part, that is equal to 640, and B share is equal to 3 parts, that is equal to how much? Definitely we can answer the question. So both statements together can answer the question. So fifth option, data in both statements 1 and 2 together are necessary to answer the question. Next one, the last question here. In a vessel there are 75 liters of mixture of milk and water. Quantity of milk in the mixture is x liters. What is the value of x? Okay. If 15 liters of this mixture is taken out and 20 liters of water is added, the milk in the mixture will be 45%. Okay. 75% of milk undi, mixture of milk and water undi, danlo milk anedi x liters. What is x value అని అంటున్నారు. 15 liters of this mixture is taken out. 75 లో 15 పోయింది అంటే ఎంత ఉంటుంది? 60 liters ఉంటుంది. And then 20 liters of water added. 20 liters water added. 15 liters పోతే 60 ఉంటుంది, దానికి 20 యాడ్ చేసాం అంటే 80 liters ఉంది. ఈ 80 liters లో ఏమేమి ఉంటాయి?
మిల్క్ అండ్ దెన్ వాటర్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మనకి చెప్పింది ఏంటి? ద పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఈజ్ 45%. దీనిలో 45% క్యాలిక్యులేట్ చేయాలి. 50% అంటే 40, 5% అంటే 4, తీసేస్తే 36. ఓకే, నౌ ఈ 36 అనేది ఎప్పుడో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నౌ లెట్స్ సీ. ఈ 80 లీటర్స్ రావటానికి 15 లీటర్స్ మిక్సర్ తీసాక 20 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. సో ఆ 20 కాకుండా ఇంకా సెపరేట్ గా ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ 20 అనేది న్యూలీ యాడెడ్ వాటర్. 80లో ఆల్రెడీ 56 అయిపోయింది, ఇంకా ఎంత ఉంది? 24 ఉంది. అంటే ఇనీషియల్ కంటైనర్ లో మిల్క్ కి వాటర్ కి రేషియో ఎంత అంటే రేషియో బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ ఓన్లీ, దట్ ఈస్ 3:2. 3:2. అంటే దీన్ని 3 parts 2 parts అని అనుకున్నట్లయితే టుగెదర్ ఇట్ ఈస్ 5 parts. 5 parts is equal to initial container 75 liters. Milk is equal to 3 parts. 3 parts is equal to 45. 36 కి 24 కి మాత్రమే ఎందుకు చేస్తున్నాము అని అంటే ఇక్కడ మనకి 20 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడెడ్ అని చెప్పారు. 20 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడెడ్ అన్నారు కాబట్టి ఇక్కడున్న 80 లీటర్స్ లో 20 లీటర్స్ ని సపరేట్ చేస్తున్నాం. ఈ 20 లీటర్స్ అనేది న్యూలీ యాడెడ్ వాటర్. న్యూలీ యాడెడ్ వాటర్ కాకుండా ఎంత ఉంది? 24. సో ఇనీషియల్ కంటైనర్ లో మిల్క్ కి వాటర్ కి ఏ రేషియో అయితే ఉంటుందో 15 లీటర్స్ క్వాంటిటీ తీసేస్తే ఆ 15 లీటర్స్ లో కూడా అదే రేషియో ఉంటుంది. రిమైనింగ్ కంటైనర్ లో కూడా అదే రేషియోలో ఉంటుంది. 80 లీటర్స్ అనేది 60 లీటర్స్ రిమైనింగ్ క్వాంటిటీ ప్లస్ 20 లీటర్స్ వాటర్. ఆ 20 లీటర్స్ న్యూలీ యాడెడ్ వాటర్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలినది 36 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 24 లీటర్స్ ఆఫ్ వాటర్. ఈ రెండిటికి ఉన్న రేషియో ఏదైతే ఉందో 75 లీటర్స్ ఇనీషియల్ కాంపోనెంట్ లో కూడా మిల్క్ కి వాటర్ కి అదే రేషియో ఉన్నట్టు. కాబట్టి 5 parts is 75, milk in initial container is 3 parts, that is equal to 45. So 1 alone is definitely sufficient to answer the question. Next, if 25 liters of water is added to the mixer, 25 liters of water is added, the respective ratio between milk and water in the mixer is 9:11. Okay, now 75 liters already ఉంది, ఇంకా 25 liters వాటర్ యాడ్ చేస్తున్నాం. 75 25 అంటే 100. 100 లో 9:11 రేషియోలో ఉన్నాయి అని అన్నారు, అంటే 20 parts హియర్. 20 parts is equal to 100 liters, then each part is equal to 5. Milk is equal to 9 parts, that is 45, and then water is equal to 11 parts, that is equal to 55. ఇప్పుడు మొత్తం క్వాంటిటీ 100 లీటర్స్ వచ్చింది. ఈ 100 లీటర్స్ లో 75 లీటర్స్ ఇనిషియల్ క్వాంటిటీ ఉంది, 25 లీటర్స్ ఏముంది? వాటర్ ఉంది. అంటే ఈ 55 లీటర్స్ లో 25 లీటర్స్ ఏమో న్యూలీ యాడెడ్ వాటర్ ఉన్నట్లు, ఇది కాకుండా ఎక్స్ట్రా ఎంత ఉంది? 30 లీటర్స్ ఉంది. ఈ 30 లీటర్స్ ఏంటి? వాటర్, ఇనీషియల్ కంటైనర్ లో ఉన్న వాటర్. అండ్ దెన్ మిల్క్ అనేది 45 లీటర్స్ ఉంది ఇనీషియల్ కంటైనర్ లో, వాటర్ అనేది 30 లీటర్స్ ఉంది. మన క్వశ్చన్ మిల్క్ ఎంతో కావాలి, మిల్క్ దెర్ ఈస్ నో చేంజ్ కాబట్టి 45 liters. 2 alone is also sufficient to answer the question. So 1 alone can give you answer. At the same time 2 alone also can give you the answer. 1 alone as well as 2 alone. Fourth option, data either in statement 1 alone or in statement 2 alone sufficient to answer the question. Either 1 or 2, right? Thank you. We'll meet in tomorrow's class.